పిల్లలు గుర్తుకొస్తున్నారు. పిల్లలను చూడక 3-4 రోజులు అవుతున్నది. ఏమైనా తిందామంటే తినబుద్ధి అవుతలేదు. మొత్తం పిల్లలకు గుర్తుకొస్తున్నారు. వేస్ట్ కొట్లాడినా చిన్న చిన్న విషయాలకు పెద్ద చేసుకున్నాయని కోపంతో మా మామ చూసాడు నేను కొట్టేటప్పుడు. మా మామ పంపిస్తాడు పంపించాడు. ఎట్లైనా చేసి పిల్లలను నా పిల్లలను బతిలాడి రోజు ఉడకచ్చుకుంటా. పిల్లలు కళ్ళలోనే కనిపిస్తున్నారు. ఏం చేస్తున్నారు? లేదా మామ అయ్యా చిదాబెట్ట బాగున్నావా? ఏం చేస్తారు? పోలేవా స్కూల్ పోలేవా? ఎందుకు పోలేవు బెట్ట? ఎందుకు పోలేవు? పిలు పండుకుందా? దా ఇక్కడ మమ్మీ తీసుకొస్తా. ఏం చేస్తున్నావు? స్కూల్ పోలేవా? ఎందుకు వచ్చినావు? చదువుకోనికి వచ్చిన పిల్లలను నిన్న ఎందుకు మళ్ళీ ఉంటాను కదా? ఎందుకు కొడుకొచ్చారు? ఏమవుతుంది? అదేదో ఆవశ్యంగా కొట్టినప్పుడు ఏమైంది? రోజు వస్తారు రావచ్చు. మీ డాడీ లేపు మాట్లాడి తీసుకోకపోతాం. బుద్ధి తక్కువ రోజు వచ్చినా ఏమంటారు అన్నీ తీసుకొని వచ్చినాయి కదా. ఫోన్ ఎందుకు చెప్తాను వచ్చేది? ఎందుకు లేపాలి? వస్తున్నా అని చెప్దామని ఫోన్ చేసినా లేపు. సరే మీ డాడీ లేపు. బుద్ధి వచ్చింది. పిల్లలను చూడకపోతే పిచ్చిలేస్తున్నది. ఎన్ని చూడకుండా పిచ్చిలేస్తుంది. అది అన్నమాట లోపం లేదు. ఆకలి ఎట్లుందని వచ్చినావా? ఆకలి కాదు, పిల్లలని ప్రేమతో నేను ఏమైనా ప్రేమతో వచ్చిన. మా డాడీ లేపు మీ డాడీ లేపు. పోతలేవా? వచ్చారమ్మా. మీ అల్లుడు వచ్చాను. టవలదే పగడ ఏమైనా మంచిగా ఉన్నారా? మంచిగా మంచిగా కూర్చో డాడీ. మంచిగా సరే కూర్చో. మంచిగా కూర్చోబెట్టండి. మంచిగా కూర్చో. పిల్లల పిల్లలు వచ్చిన ఎవరను పిల్లలు మరి ఎన్ని రోజులు ఏం చేసినావు? మొన్న తోలిస్తే కదా కోపంతో. కోపంతో ఇక సభలక్ష అంటే బుద్ధి వచ్చింది కాబట్టి కోపం వచ్చింది. ఇంకా ఇంకా మరి మళ్ళీ ఏడొస్తే మరి పిల్లలు ఇల్లు లేదా నాకు? ఇల్లు లేదా మరి ఇంటనే కదా ఈ చేతులు తీసుకుంటా కొట్టున్నావు. అరే అది ఏదో వచ్చింది మా చిన్న గొడవ పెద్దగా అయింది. ఇక అది నువ్వు అప్పుడు వచ్చినావు, మేము కొట్లాడతాం, అప్పుడే కొడుకుంటాం, మాకు అలవాటే. ఇక ఏదో తప్పైంది. ఇప్పటికైతే క్షమించి పంపించే మళ్ళీ చక్కగా చూసుకుంటా. మన కొడితే అప్పుడు నువ్వే చూసుకోవాలి. మీ పెళ్ళ పిల్లలు మా ఇక్కడ ఉంటే ఏం చేయాలి? కాకపోతే మీరు మంచిగా చాలు. నాకు అంతే మంచిగా తెలుసుకొని మళ్ళీ వచ్చినా కదా. నాకు నా పిల్లలు ఎప్పటికున్నా నాకు పిల్లలు నాకు వాసిపోయేటోళ్ళు కాదు. దాంట్లో ఇక్కడ వాళ్ళకు పెడతారు. తీసుకురా మమ్మల్ని చేసిండు తమ్ముడు. అలా ఫోన్లు పడాలి. ఫోన్లు తగ్గబడాలి తీసుకొని అంటే నా పిల్లలు పిల్లలు డేట్ వస్తుంది 4-5 రోజులు మర్చిపోయాడు డాడీని. తీసుకో పంపి మా మంచిగా చూసుకుంటే మొన్న ఉడికే పిల్లగాడు ఉడికే దగ్గర చూసుకోలేదు ఇప్పటిదాకా. వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటే ఏం గొడవ ఏమిటా పోతావారా? చెప్పు ఆమెకు అడుగు. ఆమె అసలు మాట్లాడతారు అసలు. నేను అడగనికి నాదేముంటుంది? అరే చిన్న చిన్న గొడవలకి ఇట్లా అడిగితే ఎట్లా? చిన్న చిన్న గొడవలు గొడవ అన్నప్పుడు వస్తాయి. చిన్న గొడవ ఇట్లా పట్టుకున్నా అంతే. పట్టుకున్నా నా బిడ్డే వస్తారా అంటే నేను డోలియానికి సిద్ధంగా ఉంటా. అడుగు. మరి అసలు మాట్లాడలేదు. మంచిగా చూసుకుంటే మన బాధ అయితే అప్పుడే ఫోన్ చేయమని చెప్తా. అప్పుడు ఏం చెప్తా నేను చేస్తా. ఇప్పుడైతే నాకు బుద్ధి మమ్మీ రామా మమ్మీ. మీ ఆయన వచ్చిండు దొంగపోతా అనుకున్నాడు. పోతావా? మీ ఇష్టం. మీ ఇష్టం కాదు. మీరు మంచిగా ఉండడు కావాలి. నాకు మీరు మంచిగా ఉండడు కావాలి.
మంచిగా ఉంటాం కానీ ఇక గట్లనే చేస్తాడు. ఊరికే అవన్నీ మాట్లాడు ఫస్ట్. ఊరికే ఎందుకు కూడతాడు, ఎందుకు అంటాడు. పిల్ల మాట్లాడు. ఏ చిన్న చిన్న చేస్తాయి మామ అవి కాబట్టి ఆమె అట్లనే చెప్తుంది. ఓకే ఆమెకి మనం తక్కువ చేస్తున్నాను అన్ని చేస్తున్నా కదా. ఏం తక్కువ చేస్తున్నా ఏమో చిన్న చిన్న గొడవలు ఇక్కడ ఎట్లున్న మిల్లు అనేది కావాలి మనకు. నలుగురు ఇట్లా మనకు ఎట్లున్నది అనేది కావాలి. మీరు అట్లా ఉండి దొరకపోయేటట్టుంటే మంచిగా పోయి మంచిగా ఉండండి. మీ సంసారం మంచిగా ఉంటుందంటే మాకు అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. అర్థమైందా? ఏం బేడా పోతావా? పోక తప్పది, చేయక తప్పది. కానీ ఒక్కొక్క అట్లా చేసుడైతే పని చేసుకోవాలి. వస్తుందా? మళ్ళీ ఇట్లా చెయ్యి ఇట్లా లేపినట్టు ఎప్పుడే కానీ పిల్ల ఇట్లా ఫోన్ చేసి ఇట్లా చెప్పాలని ఇమీడియట్గా వచ్చేస్తాను. ఈసారి అంటే తోలిస్తాను. మళ్ళీ ఇంకొకసారి అయితే నేను మీరు ముందు పెట్టుకోకూడదు. రండి పొండి కానీ రాకపోతే నలుగురు మంచిగా ఉండదు. ఈ పని కూడా నువ్వు చేసుకొని నీ పిల్ల పిల్లలు మంచిగా చూసుకో సరిపోతుంది. పోయిరండి పిల్లల్లో జాగ్రత్త. బాయ్.